రోమియో జూలియట్ నాటకంలో ఇలాంటివి ఎన్ని మాట్లాడాను. నచ్చలేదని ఒక్క మాట నా చెప్పావా? అది నాటకం. మన జీవితం ఒక జగన్ నాటకం చా. ఆ నాటకాన్నే మన జీవితం చేసుకుంటే తప్పే ఉంది చా. జడ్జి గారు నాకిచ్చిన గడువు టైం అయ్యేదాకా ఇక్కడ ఇలానే మాట్లాడుతూ నన్ను కేసు ఓడించేద్దామని కదా మీ ఉద్దేశం? ఎంత మాట అన్నావు చా. నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇప్పుడు చూడు. చూస్తావేంటి చా, టైం అయిపోతుంది. పదండి. అమ్మా, చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎక్కడో ఏడుస్తూ కూర్చుంటుందంటీ. ఇంకేం చేస్తుంది? స్టార్ట్ చేయలేదా? చేపిస్తా ఆంటీ. ముందు జడ్జిమెంట్ ఇప్పించేసి మెయిన్ ప్రోగ్రామ్ కి తీసుకువెళ్తా. ప్రిన్సిపల్ మైక్ లో అనౌన్స్ చేస్తారు కదా ఆంటీ, అది విని ఆ చామంతి శోక సముద్రంతో వస్తుంది. మీ చేతుల మీదుగా నేనందుకోబోతున్న స్కాలర్షిప్ ని చూస్తూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడది పట్టుకుంటే నా కాలుతోనే దాన్ని ఒక్క తన్ను తంతా. హర్ష దగ్గర నీకెంత టాలెంట్ ఉందో ఈరోజే తెలుస్తుంది. నాతో చేసిన ఛాలెంజ్కి తను ఈరోజు అనుభవిస్తుంది. ఇంకా దాని లాయర్ చదువు గోవింద. ఎస్ ఆంటీ. నమస్కారం మేడం. నమస్కారం అండి. వెల్కమ్ మేడం. ఈ మూడ్ కోర్ట్ ఎలా జరుగుతుందో చూడ్డానికి వచ్చాను ప్రిన్సిపల్ గారు. మీరు రావడం చాలా సంతోషం మేడం. మీరు ఏమనుకోకపోతే నాదొక విన్నపం. మీరెలాగూ వచ్చారు కాబట్టి కాసేపట్లో మూడ్ కోర్ట్ అయిపోతుంది. విన్నర్కి మీ చేతుల మీదుగా స్కాలర్షిప్ ప్రదానం చేస్తారా? రిక్వెస్ట్ మేడం. వై నాట్? దాందే ఉంది, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ మేడం. చామంతి, నీ ఓటమికి ఆఖరి మెట్టు ఇదే కావాలి. అదెక్కించేస్తున్నా. సో ఆ చామంతి అడిగిన టైం అవ్వటానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. లేని సాక్ష్యాన్ని ఈలోపు తెచ్చిస్తుందంటారా? ఇక్కడ తలదించుకోలేక ఏదో సాక్ష్యాన్ని తెస్తాను అన్న సాకుతో తను వెళ్ళిపోయింది సార్. రాని తన కోసం, లేని సాక్ష్యం కోసం ఇంతమంది టైం వేస్ట్ చేయటం అవసరమా? ఎప్పుడు వచ్చేదాన్ని, కానీ సాక్షిని కొంతమంది కుట్ర పన్ని బంధించారు. అందుకే కాస్త ఆలస్యమైంది. మీరు అనుమతిస్తే మొదలు పెడతాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఎవరు మీరు? మీరు ఈ కేసులో ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు ఐశ్వర్య జడ్జి గారు. ఈ విజయ్ ఈవిడితో పెళ్ళయిందన్న నిజాన్ని నా దగ్గర దాచి నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించి నన్ను పెళ్లి చేసుకుని నా గొంతు కొయ్యాలని చూశాడు సార్. విన్నారు కదా యువర్ ఆనర్. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. వింటే సరిపోదు, మాటలు సరిపోవు, కోర్టుకి సాక్ష్యాలు కావాలి. మీ పేరేమున్నారు? ఐశ్వర్య. చూడండి ఐశ్వర్య గారు, మిమ్మల్ని ప్రేమ పేరుతో విజయ్ నమ్మించాడు అనటానికి, పెళ్లి పేరుతో మీ గొంతు కోయబోయాడు అనటానికి, అసలు ఆయన మిమ్మల్ని ప్రేమించాడు అనటానికి ఎవిడెన్స్ ఏంటి? సాక్ష్యం ఏంటి? ముందు అందుకు ఆధారాన్ని చూపించండి. తప్పకుండా చూపిస్తాను.
చూస్తున్నారు కదా సార్, ఈ విజయ్ నన్ను ప్రేమించాడు అనడానికి అతను నాకు చేసిన ఆ వాట్సాప్ చాటింగ్, అతను నాతో వీకెండ్లో ఎక్కడెక్కడ తిరిగామో అన్ని ఫొటోస్తో సహా ఆ మొబైల్లో ఉన్నాయి. మీరే చూడండి సార్. ఎలాగో టైంకి వచ్చేసాం. ఇంకా జామ్ గెలుపు ఆగదులే. థ్యాంక్ యూ గాడ్. ఈ లుక్కుతోనే అర్థమైపోతుంది. అయిపోయింది, చేసిందంతా నాశనమైపోయింది. ఒరే రౌడీ వెతవల్లారా, ఈ ఐశ్వర్యని ఎందుకు వదిలర్రా? అది ఏం చెక్క వచ్చేసింది. ఈ చామంతి దాన్ని పట్టుకుని లోపలికి తెచ్చేసింది. ఛ! ఓడిపోయాను. ఈ ప్రూఫ్స్ కి ఏమంటారు విజయ్? సారథి చెప్పరా, ఇంకేం అబద్ధం చెప్తావో చెప్పు. నీలాంటి యదవల్ని వదలకూడదు. ఏమండి, ఏం చేస్తున్నారు? వీడొక వేస్ట్ గాడ్ జయ, అబద్ధాల కోరు నీచుడు. వీడిని ఎంత కొట్టినా తక్కువే.